నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. మకర రాశి డిసెంబర్ 2024 రాశి ఫలితాలు చూద్దాం. మకర రాశి ఫస్ట్ వ్యాపారస్తుల గురించి మాట్లాడదాం. బాగా డబ్బులు రాబోతున్నాయి, కట్టలు రాబోతున్నాయి. కాబట్టి ఎంత కుదిరితే అంత నెట్వర్క్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. నాకు వాడు తెలీదు, నాకు వీడు తెలీదు, వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు అని చెప్పమాకండి. కనుక్కోండి, ఫోన్ నెంబర్లు కనుక్కోండి, మ్యానుఫ్యాక్చరర్ నెంబర్ కనుక్కోండి, హోల్సేల్ వాడి నెంబర్ కనుక్కోండి. బిజినెస్ ఇంప్రూవ్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి. డబ్బులు బాగా రొటేట్ అవుతాయి, బిజినెస్ బాగా నడుస్తుంది. కలిసి వచ్చే టైం వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. తర్వాత విదేశాలు పోవాలనుకునే వాళ్ళు గ్యారంటీ విదేశాలకు పోతారు. ఫారెన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ దొరుకుతుంది. మకర రాశి వాళ్ళకు ప్రామినెంట్ అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్, నాకు అమెరికాలో ఏవో ఉంటాయి, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ అని, ఆ రేంజ్ అంటే టాప్ ప్రీమియర్ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటారు. ఆ కాలేజెస్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది మీకు. సో ఈ సమయంలో మీరు ట్రై చేసుకుంటే, మీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాసెస్ చేసుకుంటే, సరైన ఎగ్జామ్స్ ఇస్తే, అంటే ఆ పని మొదలు పెడితే మీకు విదేశాలు వెళ్ళే యోగం ఉంది. తర్వాత చదువుకునే వాళ్ళలో పిహెచ్డీలు, సైంటిస్టులు, వీళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం, మన క్రియేటివ్ ఐడియాస్, ఒక రైటర్స్ కావచ్చు, ఇప్పుడు రైటర్ అయినా, సైంటిస్ట్ అయినా, ఒక ఆథర్ అయినా కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తేనే ఏదైనా కొత్తగా క్రియేట్ చేసేవాడు రీసెర్చ్ చేస్తాడు కదా. ఇప్పుడు ఇంజనీరు, డాక్టర్ అంటే అదే పని చేస్తూ ఉంటాడు. కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలంటే ఒక సైంటిస్టు, ఒక రైటరు, వీళ్ళు మనకు కావాలి. ఇలాంటి వాళ్ళకి మంచి టైము, గవర్నమెంట్ నుంచి మంచి అవార్డులు రావడం కూడా జరుగుతుంది. ఒక రివార్డ్ అనేది, ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో మనం వ్యాపారస్తుల గురించి మాట్లాడడం, మంచి కాలం అని, అలా ఫారెన్ వెళ్ళే వారి గురించి మాట్లాడడం. తర్వాత జాబర్స్ కూడా బాగానే ఉంటుంది, నో నీడ్ టు వరీ. మంచి ఫోకస్ పెడతారు మీ పని మీద, మీ బాస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, మీరు మంచి ఫోకస్లో వస్తారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు పెళ్లి సంబంధాల దగ్గరికి వద్దాం. బాగా సౌమ్యంగా ఉండే స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది. అంటే ఆడదంటే బేసిక్గా శాంతి స్వరూపం, సాఫ్ట్గా, నిర్మలంగా, ఒక మంచి అమ్మాయి, మంచి ఆవిడ, ఐ మీన్ టు సే మంచి మనసున్న ఆవిడ, సౌమ్యంగా మాట్లాడే ఆవిడ మీ జీవితంలోకి రాబోతుంది. కొంతమంది చూడండి, సాఫ్ట్గా, స్లోగా, చక్కగా మాట్లాడతారు, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. శ్రీదేవి గారిని చూడండి, ఆమె గొంతు ఎంత సౌమ్యంగా ఉంటుంది, ఆమె చూడ్డానికి ఎంత క్యూట్గా ఉంటుంది. అంటే ఒక క్యూట్గా, సాఫ్ట్గా, సౌమ్యంగా, బాగా కష్టపడే అమ్మాయి మీ జీవితంలోకి రాబోతుంది. అంటే పెళ్లి చేసుకోబోతుంది, లేకపోతే లవ్ అఫేర్ అయితే మీ గర్ల్ ఫ్రెండ్ అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మంచి మీ మాట వినే అమ్మాయి వస్తుంది. ఇంకేం కావాలి జీవితంలో? మీ మాట వింటుంది అమ్మాయి, అలాంటి అమ్మాయి వస్తే ఇంకేం కావాలి? వాడే మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అనుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో అమ్మాయి వచ్చింది, బాగా డబ్బులు తీసుకొచ్చింది, మాట వినట్లేదంటే ఎందుకు? సెల్ఫ్ రెస్పెక్ట్ డ్యామేజ్ అయినట్లే కదా. కానీ ఈసారి అట్లా కాదు, మీకు మీ మాట వినే అమ్మాయి వస్తుంది, అది కూడా అందమైన అమ్మాయి వస్తుంది, క్యూట్గా ఉండే అమ్మాయి వస్తుంది, బుగ్గలుండే అమ్మాయి వస్తుంది, శ్రీదేవి లాంటి మంచి మనసున్న అమ్మాయి వస్తుంది. సో చాలా గొప్ప సమయం అండి మీకు. సరైన సమయం ఉన్నప్పుడే మనం అడుగు వెయ్యాలి అని చెప్తున్నా. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే, ఇప్పుడే పెళ్లి సంబంధాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడే ఏదైనా అమ్మాయికి మీరు చెప్పాలంటే చెప్పేయండి, లేట్ చేయొద్దు. గ్రహస్థితి మారింది, ఎనర్జీ మారిందంటే అమ్మాయి రేపు మళ్ళీ కనబడదు, వేరే అమ్మాయి వస్తుంది. సరైన టైంకి 6 కొట్టినవాడే గ్రేట్ పర్సన్. విరాట్ కోహ్లీ చూడండి, సరైన సమయానికి అనుష్క శర్మని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, సరైన సమయానికి సెంచరీలు కొట్టాడు, అతిపెద్ద క్రికెటర్ అయ్యాడు. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. కాలం చాలా గొప్పది. సరైన సమయానికి 6 కొట్టేవాడే గొప్పోడు. ఇప్పుడు నువ్వు సెంచరీ కొట్టినా, డబుల్ సెంచరీ కొట్టినా ఏమీ లాభం లేదు, కానీ ఒక్క బాల్లో 6 రన్స్ కొట్టాలి.
కొట్టేసావనుకో నువ్వే హీరో కదా. హెల్త్ వైజ్ మీరు కొత్త ఎక్విప్మెంట్ కొంటారు, కొత్త క్లాసెస్ జాయిన్ అవుతారు. ఎస్పెషల్లీ డ్యాన్స్ క్లాస్ జాయిన్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఏరోబిక్స్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అవుతారు. సో డాన్స్ క్లాస్, ఏరోబిక్స్ క్లాస్, ఎంఎంఏ ఇలాంటి స్పెషల్ స్పోర్ట్స్, అంటే మామూలుగా యోగా జిమ్ అందరు చేస్తారు, కానీ ఇలా స్పెషల్ కేర్ తీసుకొని ఇప్పుడు మీరు చూడండి క్రాస్ఫిట్ చేయడము, ఏరోబిక్స్ చేయడము అంటే కొంచెం స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇలాంటి స్పోర్ట్స్ తీసుకుంటారు, మీరు బాగా కృషి చూపిస్తారు, దాంట్లో బాగా అందంగా కూడా తయారవుతారు. మీరు ఒక మీ బాడీలో కొవ్వు అనేది బాగా కరిగి స్లిమ్గా ఫిట్గా తయారవుతారు. అంటే హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ లేడీస్ చాలా మంచి టైం మకర రాశి వాళ్ళకి, లేడీస్ వాళ్ళకి. తర్వాత మనం ఇప్పుడు ఈ ఆరోగ్య విషయాల గురించి మాట్లాడదాం. ఈ హాస్పిటల్స్కి వెళ్ళడం, ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు కూడా హాస్పిటల్స్కి వెళ్ళి, అలోపతిక్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి పరిస్థితి కొంచెం కంట్రోల్లోకి తీసుకొస్తారు. అయ్యో నా చెయ్యి, నా స్థితి దిగజారిపోయింది, షుగర్ పెరిగింది, బీపీ పెరిగింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేవాళ్ళు అకస్మాత్తుగా హాస్పిటల్స్కి వెళ్ళి, శుక్రుడు మొదటి ఇంట్లో ఉన్నాడు కాబట్టి అకస్మాత్తుగా హాస్పిటల్స్కి వెళ్ళి ఆ సర్జరీ, ఆ ట్రీట్మెంట్ అవన్నీ తీసుకొని బయటపడతారు, కంట్రోల్ చేసుకుంటారు. మెయిన్ ఏంటంటే కంట్రోల్ అవుతుంది సిచ్యువేషన్, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, బీపీ కంట్రోల్లోకి వస్తుంది. సో మకర రాశి వాళ్ళు ఇట్లా హాస్పిటల్స్కి వెళ్ళి హెల్త్ ఇంప్రూవైజ్ చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు మనము రెమెడీస్ దగ్గరికి వద్దాము. రెమెడీస్ అంటే మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రెమెడీ ఏంటంటే వీళ్ళు శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి మీరు శనివారం రోజు వెళ్ళాలి. శనివారం రోజు మీరు శివాలయానికి వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ చొక్కా ధరించి వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, ఇది బ్లూ కలర్ చొక్కా ధరించి మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏం చేయాలంటే కష్టపడాలి. కష్టపడడం అంటే ఏంటి? మీరు శివాలయానికి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. 48 ప్రదక్షిణలు చేయాలి. 48 అంటే ఒక మండలం. 48 ఏంటి ఒక మండలం అంటారు? 48 అంటే 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 గ్రహాలు కలిపితే ఒక మండలం. సో మీరు కష్టపడాలి. శనివారం మార్నింగ్ వాకింగ్ చేయండి, గుడిలో నేను చెప్పినట్టు ప్రదక్షిణాలు వేయండి. అలానే మీరు ఇంకా ఏం చేయగలరంటే నువ్వుల లడ్లు దానం చేయండి. నువ్వుల లడ్లు అక్కడ యాచకులకు ఇచ్చేయండి. వాళ్ళు మీ నువ్వుల లడ్డు తీసుకున్నారంటే మీ కష్టాలు తీరినట్టే. లేదు వాళ్ళు నువ్వుల లడ్లు తీసుకోరంటే ఆ నువ్వులు కనపడకుండా లడ్డుల లోపల వేసి దాని చుట్టూ మీరు గోధుమ పిండినో మైదాతో చుట్టేస్తే అప్పుడు తీసేసుకుంటారు. అవి మీరు యాచకులకు, గుడిలో భక్తులకు దానం చేయండి. రెమెడీ అంటే ఏదో కాదు, వేరే వాడికి దానం చేయడం. సో మీరు ఇది దానం చేయండి. కుదిరితే మీరు ఇంకా ఏం చేస్తారంటే మీ ఇంటి పక్కన కాకి, క్రోస్ ఉంటే క్రోస్కి ఫీడ్ వేయండి. శని అంటేనే కాకి, మీది శని సంబంధించిన రాశి కాబట్టి మీరు కాకి అంటే క్రోకి ఫీడ్ వేస్తే మీకు చాలా మంచిది. శని సంబంధించిన పనులు చేయాలి. శనికి కష్టపడడం అంటే బాగా ఇష్టం. సో మీరు శనివారం రోజు కష్టపడాలి. కాకికి ఎంతో కొద్ది ఫుడ్ వెయ్యాలి. ప్లస్ వీళ్ళు రోజువారీ కూలీలు ఉంటారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడతారు. అలాంటి వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ చేయగలిగితే చాలా మంచిది. స్పెషల్లీ శానిటేషన్ వర్కర్స్ ఉంటారు, మనం డంప్ యార్డ్స్ దగ్గర చూస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తే కూడా చాలా మంచిది. శని అంటే ఈ శానిటేషన్ వర్కర్సు, బాగా కష్టపడేవాళ్ళు, రోజుకు 18 గంటలు కష్టపడేవాళ్ళు, ఈ చెత్త సంబంధించిన ఈ పనులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి డ్రైనేజ్ క్లీన్ చేయడం, ఇలాంటి వాళ్ళకి మీరు ఫుడ్ ప్యాకెట్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఏదో శనికి సంబంధించిన పనులు చేయండి. బాగా కలిసి వస్తుంది. మీకు టైం బాగుంది కాబట్టి యూజ్ చేసుకోవండి. శనికి సంబంధించిన, శనికి ఇష్టమైన పనులు చేయండి. బీ ఇన్ ట్యూన్ విత్ ద ఫ్రీక్వెన్సీ. సో ఇదండి మకర రాశి ఫలితాలు. నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనిషి కష్టాన్ని, టాలెంట్ని నమ్మాలి. మీ టైం బాగున్నప్పుడు మీకు అవకాశం వచ్చి డబ్బులు సంపాదిస్తారు.
పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నేను ఇవాళ కష్టపడుతున్నాను, ఈ నెలంతా కష్టపడ్డాను, ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాను, కానీ నాకు ఫలితం రాలేదే. ఎవరికి తెలుసు? మీకు 10 years టైం బాగాలేదు. అలా అని మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం, బానిసలైపోవడం ఇవన్నీ ఉండకూడదు. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మనకు టైం బాగున్నా టైం బాగాలేకపోయినా మనము కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి, తెలివితేటలు వాడాలి. టైం బాగాలేదని నేను తెలివితేటలు వాడను, బయటికి వెళ్ళను, ఇలానే ఉంటాను అనేది చాలా రాంగ్ ఒపీనియన్. మనం కష్టకాలంలో ఎంత కష్టపడతామో, ఎంత తెలివితేటలు వాడతామో, ఎంత కొత్త కొత్త ఐడియాస్తో ముందుకు వస్తామో అది మన మంచి సమయంలో మనల్ని కాపాడుతుంది. 3 పువ్వులు 6 కాయలు అలాంటి ఫలితం వస్తుంది మంచి టైంలో. కాబట్టి టైం బాగాలేదని ఎప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు. ఇప్పుడు కొంతమంది నేను జీవితాలు చూశాను, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి బాగాలేదండి అని కుమిలిపోతూ ఉంటారు. సడన్గా పరివర్తన యోగం అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటేసారి కట్టలు డబ్బులు సంపాదిస్తారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే టైం బాగున్నప్పుడు కుమిలిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. టైం బాగాలేనప్పుడు ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడే మగవాడు. కష్టకాలంలో బాగా పనిచేసే వాడికే మంచి టైంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఈ రాశి ఫలాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు కష్టపడడం మానేయకండి, కష్టపడుతూ ఉండండి. రాశి ఫలాలు అనేవి జాతక శాస్త్రం అనేది డైరెక్షన్ చూపడానికి. నువ్వు ఇంత కష్టపడాలి, ఇంత విజ్ఞతతో ఆలోచించాలి అనేది నీకు ఉండాలి. ఆ లౌక్యం నీకు ఎప్పుడు ఉండాలి. ఈ జాతక శాస్త్రం ఏంటంటే హోప్ ఇవ్వడం మనిషికి. హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. మీరు ఒక మనిషికి అన్నీ ఇవ్వండి, హోప్ ఇవ్వద్దు, చాలా మనిషి చచ్చిపోతాడు. చుట్టుపక్కల ఎవరున్నా కూడా హోప్ ఇవ్వాలి. ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా వాడికి హోప్ ఇవ్వాలి. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఈవెంట్. అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వడండి, ఒక ఈవెంట్ ఫెయిల్ అవుతుంది, రేపు ఆ మనిషికే మళ్ళీ సక్సెస్ వస్తుంది. సో ఈ రాశి ఫలాలు చెప్పడానికి ఉద్దేశమే అది. దిస్ ఈజ్ జస్ట్ అండ్ డైరెక్షన్. మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి. రాశి ఫలాలు వినండి, అర్థం చేసుకోండి, ఆ డైరెక్షన్లో వెళ్ళండి, కష్టపడండి. ఇప్పటి వరకు ఈ రోజు వరకు శ్రీరామచంద్రుడు కూడా కష్టాలు చూశాడు. 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు, తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది. సో అర్థం చేసుకోవాలి, ముందు ఎవరికైనా కష్టకాలం వస్తుంది, నిలబెట్టుకోవాలి మనల్ని మనం. ఆ టైంలో ఎలా చెప్పాలంటే పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి, కూల్గా ఉండాలి. ఫస్ట్ మెయిన్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. నా బ్యాడ్ టైం నడుస్తుంది అని యాక్సెప్ట్ చేసి డబల్ ట్రిపుల్ కష్టపడాలి. అదే సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం. సో ఇదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.